వైసీపీ ఓటమికి వారే కారణం అంటూ మాజీ మంత్రి, కోడిగుడ్డు మంత్రిగా పేరుపడ్డ అమర్నాథ్ తాజా వ్యాఖ్యలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఏరి కోరి మరి 100% వైసీపీ కార్యకర్తలని వాలంటీర్లుగా పెట్టుకున్నారు. ప్రతి పథకం తెల్లారుజామున 5 తలుపు కొట్టి మరీ చేతులు పెట్టామని చెప్పినారు. 3 లక్షల మందికి 5 సంవత్సరాల పాటు 9,000 కోట్లు దోచిపెట్టారు. ప్రతి గల్లీకి ఒకరిని కాపలా పెట్టారు. అంటే ప్రతి 50 ఓట్లకి ఒకరిని పెడితే పథకాలన్నీ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తే 129 సార్లు బటన్ నొక్కితే 3,26,000 కోట్లు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో వేసినా కూడా జనం చెప్తూ కొట్టారు. దీని అంతటికీ కారణం వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాము అని గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. వాలంటీర్లు చెలరేగిపోయారు. ఒక 50 ఓట్లకి అంటే ఒక 10 ఇళ్ళకి ఒకరిని పెడితే ఇంకా అసలు ఇదంతా సామ్రాజ్యం నాదే అన్నట్టు ఫీల్ అయిపోయినారు. సర్పంచులతో పని లేదు, వార్డు మెంబర్లతో పని లేదు, ఎంపీపీతో పని లేదు, జడ్పీటీసీతో పని లేదు, ఎంపీటీసీతో పని లేదు, ఎమ్మెల్యేతో అసలే పని లేదు, ఎంపీతో పని లేదు, మంత్రితో పని లేదు. ఏది కావాలన్నా వాలంటీర్. దీంతో వైసీపీ పార్టీ ఆ ప్రజాప్రతినిధులు పనికి రాకుండా పోయారు. జనం ఏ పని ఉన్నా వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళతోనే బేరాలు మాట్లాడుకొని పనులు చేపిస్తున్నారు. ఇక వాలంటీర్లు కూడా మా ఉద్యోగం ఇక గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి రెచ్చిపోయారు. కొంతమంది వాలంటీర్లు అక్కడక్కడ అరాచకాలు అయితే పెద్ద ఎత్తున చేశారు. ఇంకా అరాచకాల గురించి చెప్పుకుంటే చాంతాల వద్దు. ఇంకా ప్రజాప్రతినిధులతో పని లేనప్పుడు మరి వాలంటీర్లు కూడా ఎన్నికల్లో పొడి చేస్తే పోయేదిగా. వాలంటీర్లకు అయితే కొన్ని ఓట్లన్నా పడి ఈ ఎమ్మెల్యేలకు అధికారం లేదు, కనీసం పెన్షన్ కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు రావడం లేదు. ఏ పనన్నా వాలంటీర్ల దగ్గర పోయారు, నేరుగా చేపిస్తున్నారు. అన్న అక్కడ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా వచ్చి ఖాతాలో పడ్డాయి. అక్కడ సీఎం, ఇక్కడేమో వాలంటీర్, మధ్యలో ఇంకెవరితో పని లేకుండా పోవడంతో ఇక ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ఎంపీపీలకి, సర్పంచులకి అసలు విలువ లేకుండా పోయింది 2019 నుంచి 2024 దాకా. వీళ్ళ వల్లే మేము ఓడిపోయామని గుడివాడ అమర్నాథ్ వాపోతా ఉన్నాడు. మరి వాలంటీర్లు ఏమో మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వంలో తీసుకోవాలని చెప్పేసి కొంతకాలం గొడవ చేసి ఇక సిచ్యువేషన్ అర్థమైపోయింది వాళ్ళకి. కనీసం గత ప్రభుత్వం వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. అది అసలు ఉద్యోగమే కాదని అప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. పేరులోనే ఉంది వాలంటీర్. 1వ తారీఖు 2వ తారీఖు ఏదో ఒక గంట పనిచేస్తే వారికి 5,000 ప్రభుత్వం ఇస్తూ ఉంది, అది ప్రభుత్వ ఉద్యోగం కాదు అని చెప్పాడు. అటు అయినా కూడా రెచ్చిపోయారు. అసలు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నట్టు ఫీల్ అయిపోయినారు. అరాచకాలు మామూలుగా చేయాలి. ఆ అరాచకాలతో జనం కూడా ఇల్లు ప్రతి బజారుకు ఒకడు ఇవంతుని రెచ్చిపోతూ ఉంటే విరక్తి కలిగింది. దాదాపు 5 ఏళ్లలో 3,29,000 కోట్లు అంటే ప్రతి కుటుంబానికి 2,60,000 రూపాయలు ఖాతాలో వేసినా 129 సార్లు బటన్ నొక్కినా ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీకి జనం బటన్ నొక్కలేదు. దీనికి కారణం వాలంటీర్లు అని తెలిపోయింది. వైసీపీ అధినేత కూడా స్వయంగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒక మంత్రితో ఆ విషయాన్ని చెప్పించాడనే విషయాన్ని స్పష్టమైపోతూ ఉంది. వాలంటీర్ల వల్ల వైసీపీ ఓడిపోయిందా అనే విషయాన్ని మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.